రాత పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం, నెలకు 1,10,000 జీతం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వైద్య అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రకాశం జిల్లాలో కాంట్రాక్టు ప్రతిపాదన పలు వైద్య పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారులు ప్రకటన జారీ చేశారు. వైద్య విద్య పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో సేవలు అందించాలని ఆశిస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుండటంతో ఈ నియామకాలపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు 16 ఉండగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులు 7 ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య రంగంలో నిపుణుల కొరత కూడా ఉన్న నేపథ్యంలో ఈ నియామకాలు వైద్య సేవల మెరుగుదలకు దోహదపడుతున్నాయి. ఈ పోస్టులను వివిధ స్పెషలిస్టుల్లో భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా గైనకాలజీ, పీడియాట్రిక్స్, అలాగే రేడియాలజీ, ఆప్థలార్మజీ, జనరల్ సర్జను, అనస్థాఫియాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్ వంటి విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ రంగాలలో నైపుణ్యం కలిగిన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించే అవకాశం పొందనున్నారు. దీంతో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిఎన్బి లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులకు ఎంబీబీఎస్ అర్హత కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేని అభ్యర్థులు ఈ నియామకాలకు అర్హులు కాదని అధికారులు స్పష్టం చేశారు. వయో పరిమితి విషయానికి వస్తే జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలు మించకూడదు. అయితే రిజర్వేషన్ వర్గాలకు చెబుతున్న అభ్యర్థులకు వయో సడలింపులు కూడా వర్తించనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు వయో పరిమితిలో సడలింపులు కల్పించగా దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఇవ్వనున్నారు. దీంతో ఎక్కువ మంది అభ్యర్థులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అవకాశం లభిస్తుంది. వినియోగించుకునే అవకాశం లభించనుంది. ఈ నియామకాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల విద్యార్హతలు, మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత పరీక్షలు పోటీ తీవ్రంగా ఉండే పరిస్థితులలో ఈ నోటిఫికేషన్ వైద్య అభ్యర్థులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. విద్యార్హతలో సాధించిన ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుండటంతో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జీతభత్యాల విషయానికి వస్తే ఎంపికైన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల అభ్యర్థులకు నెలకు 1,10,000 వరకు వేతనం అందించనున్నారు. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 61,960 వరకు జీతం చెల్లించనున్నారు. కాంట్రాక్టు ప్రతిపాదకన నియామకమైనప్పటికీ ఆకర్షణీయమైన వేతనంతో పాటు ప్రభుత్వ రంగంలో సేవలు అందించే అవకాశం లభించనుంది. ఇక ఇంటర్వ్యూల వివరాల విషయానికి వస్తే అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 17, 2026 నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఎలాంటి ఆన్లైన్ పరీక్షలు లేకుండా, అదనపు ప్రక్రియలు లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరగనుంది. అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర అవసరమైన ధృవపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కోఆర్డినేటివ్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అండ్ డిసిహెచ్ఎస్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు నిర్ణీత తేదీన సమయానికి హాజరై ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలని అధికారులు సూచించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వైద్యులకు ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశంగా మారింది. ముఖ్యంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా మెరిట్, ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపడుతుండటంతో ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఉన్న యువ వైద్యులకు ఇది ఒక మంచి కెరియర్ అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఎంతవరకు వినియోగించుకుంటారో చూడాలి.